హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వాల్యుబుల్ ఇన్సైట్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టాక్ మార్కెట్స్ బేసిక్స్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఒక యంగ్ గెస్ట్. హిస్ నేమ్ ఇస్ చరిత్ అండ్ ఈస్ జస్ట్ 8 years old. ఈరోజు మనం స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి అనేది చరిత్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతనికి అర్థమైందంటే డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇఫ్ అన్ 8-year-old కెన్ అండర్స్టాండ్, డెఫినెట్లీ మీ దాకా కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్గా చెప్తాను ఈ వీడియోని, పెద్ద కాంప్లెక్స్ ఏమి ఉండదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చరిత్, ఈరోజు మనం స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి అనేది బేసిక్స్ నుంచి తెలుసుకున్నాం. ఓకే, చాలా సింప్లిఫైడ్ వేలో. ఓకే, సో వెజిటబుల్ మార్కెట్ కానీ సూపర్ మార్కెట్ కానీ వెళ్ళావా చరిత్? ఓకే, సో నువ్వు అక్కడ ఏం అబ్జర్వ్ చేసినావు? ఒకరు కొనే వాళ్ళు ఉంటే ఒకరు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, కరెక్టే కదా? సో అదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినావు అనుకో, కూరగాయల మార్కెట్కినా, నీకు ఈ టొమాటోస్కి ఒక రేట్ ఉంటుంది, ఈ ఆరెంజెస్కి ఒక రేట్ ఉంటుంది, ఈ కుర్కురేకి ఒక రేట్ ఉంటుంది, మిల్క్ ఒక రేట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఎందుకని అన్నిటికీ సేమ్ ఉండదు? ఎందుకంటే ఒక్కొక్కటి మనకి ఒక విధంగా కంపెనీస్ ఉంటాయి కదా, కరెక్ట్. వాళ్ళు ఇచ్చే రేట్తోనే అవి మనకి ఉంటాయి. వెరీ గుడ్ చరిత్. సో బేసిక్గా నీకు ఒక ఐడియా ఉంది స్టాక్ అంటే ఏంటి అనేది. సో బేసిక్గా స్టాక్ మార్కెట్ అనేది నేను చెప్పినట్టే ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. అక్కడ ఏంటి అంటే కొనడం అమ్మడం అని ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక 10 డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి అనుకో చరిత్, నువ్వు దాన్ని అమ్మాలనుకున్నావు అనుకో, నువ్వు దాన్ని ప్రాఫిట్కి అమ్ముతావా లాస్కి అమ్ముతావా? ప్రాఫిట్ రావాలనే కదా. సో నీ దగ్గర 10 షేర్స్ ఉన్నాయి అంటే 10 డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి. నువ్వు అందరికీ ఒక్కొక్కటి పంచినావు అనుకో, నీతో పాటు మిగతా వాళ్ళందరూ సమానులే కదా. అంటే ఇప్పుడు 10 మందికి పంచినావు అనుకో చాక్లెట్ని, అందరికీ ఒక్కొక్క భాగం వచ్చినట్టే కదా. సో ఆ పార్ట్ అనేదాన్ని ఈక్విటీ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డబ్బులు అనుకో, నువ్వు డబ్బులు ఇస్తే వాళ్ళు నీకు ప్రోడక్ట్ ఇస్తారు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కరెక్టా? బయింగ్ అండ్ సెల్లింగ్. నువ్వు ఇది అమ్ముతున్నావు నాకు ఫ్రూట్, ఓకే, లేకపోతే కుర్కురే నాకు అమ్ముతున్నావు, ఒకసారి నాకు ఇవ్వదు, నువ్వు నాకు ఇది ఇష్టం, నేను నీకు ఏమి ఇస్తా? డబ్బులు ఇస్తా రిటర్న్లో. ఓకే, ఇప్పుడు మనం చేసుకుంది బార్టర్ సిస్టమ్ అంటారు. ఇది పాత కాలంలో జరిగేది. ఇప్పుడు అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇచ్చిపుచ్చుకోవడానికి, కరెక్టా? నువ్వు నాకు ప్రోడక్ట్ ఇస్తావు, నేను నీకు డబ్బులు ఇస్తా, అంతే కదా. సో అది నార్మల్గా ట్రాన్సాక్షన్ అంటారు, అంతే కదా. సో కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేను ఫ్రూట్స్ అమ్ముతాను అనుకో, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, డబ్బులు ఇవ్వు, నేను నీకు ఫ్రూట్ ఇస్తా. ఓకే, ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, బయింగ్ అండ్ సెల్లింగ్. ఇదే విధంగా సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ నీకు కూరగాయల గురించి చెప్పిన కదా, స్టాక్ మార్కెట్లో ఏంటి అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ జరుగుతాయి. ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, ఈ షేర్ అంటే ఏంటన్నా అని, కరెక్టా? షేర్ అంటే ఏంటి నీ ప్రకారం? షేర్ అంటే నా దగ్గర ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. ఆ డైరీ మిల్క్ చాక్లెట్ నేను తింటున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి నా పక్కన, అరే నాకు కొంచెం ఈరా అని అన్నాడు. అప్పుడు నేను వాడికి హాఫ్ ఇస్తా. సూపర్ సూపర్ చరిత్, వెరీ నైస్. నాకు 50%, వాడికి 50% ఇస్తా. సూపర్, అది షేరింగే కదా. 100%. వెరీ గుడ్ చరిత్. ఈ కురుకురు హైదరాబాద్లో దొరకాలి, ఢిల్లీలో దొరకాలి, కోల్కతాలో దొరకాలి అంటే కంపెనీని ఎక్స్పాండ్ చేయాలి కదా ఆబ్వియస్గా. చేసినప్పుడు ఈ కంపెనీ డెవలప్ అవుతుంది. ఈ కంపెనీ డెవలప్ అవ్వాలంటే అతను డబ్బులు కూడా కావాలి కదా మరి, అంతే కదా. డబ్బులు లేకపోతే కంపెనీ ఎలా గ్రో అవుతుంది, అంతే కదా. సో ఆ డబ్బుల కోసం IPO అనే దగ్గరికి వస్తాడు అనమాట. ఆ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో డబ్బులు రేజ్ చేస్తాడు ఆ కంపెనీ. ఓకే, ఆ డబ్బుల్ని రేజ్ చేసినప్పుడు ఏంటి అంటే, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల వర్త్ స్టాక్ ఉందనుకో, నేనేం చేస్తాను అంటే IPO రూపంలో పంచినప్పుడు నేను ఈ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అయిందనుకో, ఈ కుర్కురే కంపెనీని నేను IPO రైజ్ చేసిన తర్వాత నా కంపెనీ పెరిగిందనుకో, నా పెరిగిన దాంట్లో నీకు నేను షేర్ ఇస్తాను అనమాట. ఓకే, నువ్వు యాజ్ అ ఇన్వెస్టర్, ఒక బయ్యర్ ఉంటాడు, ఒక సెల్లర్ ఉంటాడు. ఓకే, ప్రైజెస్ ఎందుకు పైకి కిందికి అయితే ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? స్టాక్ మార్కెట్స్ అన్న ఎందుకు పైకి కిందికి అయితే ఎప్పుడన్నా అనిపించిందా? నాకు అదే మా డాడీ న్యూస్ చూస్తున్నప్పుడు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది, స్టాక్ మార్కెట్ కిందకి వెళ్తుంది అని నేను విన్నా. అదేంటది అని నాకు డౌట్ వచ్చిందా? వావ్. సో నీకు ఆ డౌట్ వచ్చిందంటే డెఫినెట్లీ నేను చెప్తున్నా, దట్ ఈస్ వెరీ నైస్. అంటే నీకు కనీసం ఒక క్లారిటీ ఉంది. చాలా మందికి అది తెలియదు. సో ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగినావు, స్టాక్ మార్కెట్లో ఎందుకు మార్కెట్ పడిపోవడం పెరగడం అనేది జరుగుతుందని. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆరెంజ్ ఉంది. ఓకే, ఈ ఆరెంజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దీని ప్రైస్ పెరగాలి అనుకో, దీనికి డిమాండ్ రావాలి అనుకో, దీని యొక్క వాల్యూ అనేది అదే రేంజ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 100 ఆరెంజెస్ మాత్రమే ఉన్నాయి మొత్తం ప్రపంచంలో, 100 ఆరెంజెస్ ఉన్నాయి, కానీ లక్షల్లో యాపిల్స్ ఉన్నాయి, లక్షల్లో
బనానాస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. బట్ ఆరెంజెస్ మాత్రం లిమిటెడ్ ఉన్నాయి, ఓన్లీ 100 ఉన్నాయి. అప్పుడు దీని డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్నాయి ఫ్రూట్స్, అర్థమైందా? సో ఆటోమేటిక్గా వాల్యూ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చెరీస్ ఎంతమంది ఉన్నారు? చెరీస్ ఒక్కడే, నువ్వే. నీ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. ఓకే, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ ఓకే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఒకవేళ డిమాండ్ పడిపోయింది అనుకో ప్రైస్ కూడా పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్షల్లో ఆరెంజెస్ ఉన్నాయి, ఓకే, కొనేవాళ్ళు లేడనుకో ఏమవుతుంది? ఖరాబ్ అయిపోతాయి, అమ్మేస్తాం మనం, అంతే కదా. లక్షల్లో ఆరెంజెస్ ఉండి డిమాండ్ కూడా ఉందనుకో ప్రైస్ పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ను ఇందాక అడిగినావు కదా క్వశ్చన్, స్టాక్ మార్కెట్లో ప్రైస్ ఎందుకు పడితే పెరుగుతాయని. దాని మెయిన్ రీజన్ వచ్చి సప్లై అండ్ డిమాండ్ అనమాట. అండ్ మనలాంటి రీటైలర్స్ మనం ఏం చేస్తాం, డైలీ వెళ్తాం, అన్న ఎంత ఒక ఆరెంజ్ అంటావు, సార్ 20 రూపీస్ రేటు, సరే అయినా తీసుకో అని చెప్పి తీసుకొని వస్తాం. మనం బయింగ్ సెల్లింగ్ చేయడం వల్ల, మనం ఇచ్చుకోవడం వల్ల ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరగడం కానీ కింద పడడం కానీ జరుగుతుంది అనమాట. సో అది బేసిక్ కాన్సెప్ట్ అబౌట్ స్టాక్స్ అమ్మేది. సో ఇప్పుడు నువ్వు రకరకాల కంపెనీస్ నువ్వే పేరు లేపినావు, ఏమని చెప్పినావు? మార్నింగ్ ఏది పేస్ట్ ఏది వాడతాను? కోల్గేట్. ఓకే. షూ ఏది వాడతాను? బాటా. ఓకే. అండ్ మీ డాడీ కార్? ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ కంపెనీస్ చేరేది. ఓకే, ఈ కంపెనీస్ అన్ని ప్రాఫిట్ చేయాలంటే షేర్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. ఓకే, స్టాక్ మార్కెట్ అనే ప్లేస్లో ట్రేడ్ అవుతాయి. ఎలాగైతే రకరకాల కూరగాయలు అన్నీ ఒక దగ్గర అమ్ముతున్నారు మార్కెట్లో, అదే విధంగా సేమ్ టు సేమ్ స్టాక్ మార్కెట్లో రకరకాల షేర్స్ ఉంటాయి అన్నమాట. రకరకాల కంపెనీస్, నువ్వు అన్న డాబర్ కానీ, కోల్గేట్ కానీ, బాటా కానీ, అన్ని కంపెనీస్ ఉంటాయి. అక్కడ అన్ని ట్రేడింగ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎలాగైతే ఇక్కడ బయింగ్ సెల్లింగ్ జరుగుతుందో ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్. ఇక్కడ వరకు అర్థమైందా? సో షేర్ మార్కెట్ అంటే ఏంటి? రకరకాల కంపెనీస్ ఉంటాయి, అక్కడ బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది, అంతే కదా. అంతే కదా, అది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై డిమాండ్ అంటే ఏంటి? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన సప్లై డిమాండ్. సప్లై అంటే మన దగ్గర ఆరెంజెస్ ఉన్నాయి, ఆరెంజెస్ మన దగ్గర 100 ఉన్నాయి. ఇంకా యాపిల్స్, బనానాస్ అవన్నీ లాక్స్ లో ఉన్నాయి. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా ఆరెంజ్ ది డిమాండ్ పెరుగుతుంది ఎందుకంటే తక్కువ ఉన్నాయి, అంతే కదా. సో అలా డిమాండ్ పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. సో అదేవిధంగా సరే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అని 2 రకాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రేడింగ్ చేస్తున్నావు అనుకో, నువ్వేం చేస్తావు, షాప్కి వెళ్తావు, ఓకే, ఒక మ్యాంగో కొనుక్కుంటావు, వచ్చేస్తావు. ఓకే, ఏమైంది? తొందరగా అయిపోయింది ట్రాన్సాక్షన్, ఇట్లా కొనుక్కున్న ఇట్లా వచ్చేసినావు. అదే నువ్వు ఈ తోట పెట్టాలనుకో, ఒక ఫామ్ పెట్టాలనుకో, పెద్ద ఒక ఆరెంజ్ ఫామే పెట్టాలనుకో, కొన్ని సంవత్సరాలు చెట్టుని పెంచాలి, నీళ్లు పోయాలి, అది కాయవ్వాలి, తర్వాత అమ్మాలి కదా, దీనికి టైం పడుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఇన్వెస్టింగ్. ఓకే, ట్రేడింగ్ అనేది ఇన్స్టెంట్. ఓకే, ఈరోజు నేను కొంటా అమ్ముతా, అదొక ట్రాన్సాక్షన్ అయిపోయింది అక్కడితోనే. బట్ ఈ చెట్టుని పెంచి అమ్మాలి అంటే చాలా టైం పడుతుంది, అది ఇన్వెస్టింగ్ అనమాట. ఇన్వెస్టింగ్కి చాలా పేషెన్స్ రావాలి, అదే విధంగా రివార్డ్స్ కూడా ఉంటాయి నీకు. ఎందుకంటే నువ్వు చాలా ఒక ఫామ్ పెడుతున్నావు అంటే నీకు దీని ప్రొడక్షన్ అనేది ఎంత వస్తుంది, నీకు దాంట్లో లాభాలు ఎన్ని ఉంటాయి, అంతే కదా. ఇది ఒకటే కాయ కొనుక్కోవాలనుకో, నువ్వు షాప్కి వెళ్తావు, కొనుక్కుంటూ వస్తావు. ఇక్కడ జస్ట్ ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగింది. ఇదే రీటైలర్స్ చేసేది. ఎందుకు రీటైలర్స్ అనేవాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అంటే ఇదే రీజన్ అనమాట. తొందర డబ్బులు పెట్టాలి, రావాలి అనుకుంటారు అనమాట. ఓకే, ఎప్పుడైనా విన్నావా స్టాక్ మార్కెట్లో ఇంత నష్టపోయినా, అంత నష్టపోయినా, ఎన్ని కోట్లు పోయినా, ఎన్ని కోట్లు, ఎప్పుడైనా విన్నావా? న్యూస్లో విన్నావా? సో స్టాక్ మార్కెట్లో ఏంటి అంటే 2 రకాల ఎమోషన్స్ ఉంటాయి మార్కెట్లో. ఒకటి గ్రీడ్, ఒకటి ఫియర్. ఓకే, నీకు దేవుడు రోజు ఒక చాక్లెట్ ఇస్తున్నాడు అనుకో, ఒకరోజు సడన్గా దేవుడు వచ్చి ఒక 50 చాక్లెట్స్ ఇచ్చింది అనుకో, నెక్స్ట్ డే నీకు ఏమనిపిస్తుంది? ఆశ అనేది పెరుగుతుంది. నాకు 50 కాదు 100 ఉంటే ఇంకా బాగుంటుంది, 200 ఉంటే ఇంకా బాగుంటుంది, నీకు హోప్ అనేది పెరుగుతుంది కదా. ఆ గ్రీడ్ అనేది అదే అనమాట. స్టాక్ మార్కెట్లో రోజుకి నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకో, ఓకే, అంతా నార్మల్, వెరీ గుడ్. బట్ ఒక రోజు నీకు సడన్గా 100 రూపాయలు లాభం వచ్చింది అనుకో, నువ్వేం చేస్తావు అంటే, అమ్మ 100 వచ్చింది, రేపు కూడా 100 రావాలి, ఎల్లుండి కూడా 200 రావాలని చెప్పి నువ్వు ఆశ అనేది పెంచుకుంటావు అనమాట. ఆశ అనేది చాలా డేంజర్ స్టాక్ మార్కెట్లో. ఓకే, నువ్వు ఎన్ని రోజులు ఎంత డిసిప్లిన్గా ఉంటావు ట్రేడింగ్లో, అంతే లాభాలు నీకు మార్కెట్లో వస్తాయి. ఇంకోటి వచ్చి ఫియర్, భయం, ప్యానిక్ అవుతారనమాట. మార్కెట్ కింద పడుతుంది, మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి ఒక భయం అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో ఆరెంజ్ అన్నీ డిమాండ్ పడిపోయింది, ఆరెంజ్ జనంగానే జనాలు అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, అమ్మో ఏమైనా అవుతుందేమో అని చెప్పి. సో అలా అనమాట బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది. ట్రేడింగ్ అయితే ఒక ట్రాన్సాక్షన్ అయితే, అదేవిధంగా ఈ వాల్యూ అనేది పెరగాలి అంటే ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు నువ్వు కోల్గేట్ ఎందుకు కొన్నావు? కోల్గేట్ పేస్ట్ ఎందుకు వాడతావు?
ఎందుకంటే ఎందుకనంటే నీకు బ్రాండ్ గురించి తెలవడం వలన టీవీలో ఎక్కడో చూసి ఎక్కడో నీకు ఐడియా ఉంటుంది కోల్గేట్ ఎందుకు? ఎందుకంటే టీవీలో ఎప్పుడు కోల్గేట్ బెస్ట్ టేస్ట్ అట్లా వస్తే అందుకే నాకేదో ఐ వాంట్ వన్ చెక్ ఇట్ అని నాకు నా బ్రెయిన్ ఐడియా ఇచ్చింది. ఐడియాతో కొనుక్కొని వాడుతున్నా. సూపర్. అదే విధంగా స్టాక్ మార్కెట్లో కూడా కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది అనుకో, ఆ కంపెనీకి ఒక వాల్యూ ఉందనుకో, ఆటోమేటిక్గా దాని వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో సప్లై అండ్ డిమాండ్ మీద మార్కెట్ అనేది నడుస్తుంది అనమాట. ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు, ఎంత బయింగ్ జరుగుతుంది అనే దాన్ని బట్టి మార్కెట్ పెరగడం పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది అర్థమైంది కదా? సో ఇది స్టాక్స్ గురించి. ఓకే, నెక్స్ట్ నీకు ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ గురించి చెప్పిన. ట్రేడింగ్ అంటే ఇన్స్టెంట్ మనీ, నాకు ఇలా డబ్బులు పెట్టినా నాకు ఇలా డబ్బులు రావాలి అని చెప్పి ఉంటారు కదా. సో నీకు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో నువ్వు అడిగినావు కదా ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారని, గ్రీడ్, ఫియర్ వల్ల. ఓకే, సో ఈ రెండు ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నీకు స్టాక్ మార్కెట్లో జనాలు ఎలాగైతే వచ్చి డబ్బులు సంపాదించాలని వస్తున్నారో అదేవిధంగా కంపెనీస్ కూడా డబ్బులు చేయాలని వస్తున్నాయి. ఒకవేళ ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది అనుకో, ఫ్యూచర్లో డివిడెండ్స్ అని ఉంటాయి అనమాట. డివిడెండ్ అంటే నాకు ఒక ₹1,00,000 వచ్చినాయి ప్రాఫిట్స్, సరే నా దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక ₹10 ఇవ్వాలి అని చెప్పి నాకు అనిపించింది అనుకో, నేను ఇస్తా కదా. అదేవిధంగా డివిడెండ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ అనేవి రెండు రకాలు నార్మల్గా. నువ్వేమో ట్రేడింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు షాప్కి వెళ్తావు కొనుక్కుంటూ వస్తావు. నేనేం చేస్తున్నా అంటే ఇన్వెస్ట్ చేస్తున్నా. అంటే నేనేం చేస్తున్నా, ఇలాంటి ఒక ఫామ్ని పెట్టి ఈ ఆరెంజెస్ని పెంచి ఓకే వీటిని గ్రో చేసి ఫ్యూచర్లో నేను తర్వాత అమ్ముకుంటాను. నాకు లాభాలు మంచిగా వస్తాయి తర్వాత. ఎందుకంటే నేను గ్రీడీ లేను, మార్కెట్ పెరిగినా పడినా కానీ నేను హోల్డ్ చేస్తూ ఉంటాను స్టాక్. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు డబ్బులు కావాలని ఆశపడుతున్నావు అనమాట. సో బేసిక్ ఆశ వల్ల మార్కెట్లో జనాలు డబ్బులు నష్టపోతారు. అర్థమైందా? సో ఇది ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి ఉన్న డిఫరెన్స్. సో చరిత్, నీకు స్టాక్ మార్కెట్ అంటే ఏం అర్థమైంది చెప్పు. నాకు కంపెనీస్ అవన్నీ స్టాక్ అర్థమైంది. ఓకే, ఆ కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయి అంటే ఎందుకు వాళ్ళు కంపెనీస్ అనేది ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు? ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కదా. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రోడక్ట్ అంటే ఏదైనా ఒక స్టాక్ని ఎలాంటి స్టాక్ని కొంటావు? మంచి స్టాక్స్ కొంటావా, చెడ్డ స్టాక్స్ కొంటావా? మంచి స్టాక్సే. కొంచెం లాభం తక్కువ వచ్చినా కానీ మంచి స్టాక్సే కొంటావు కదా. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ మంచి స్టాక్సే కొనాలి. ఏదైతే కంపెనీ నిలబడుతుందో, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కోల్గేట్ పేస్ట్ వాడుతున్నాను, ఆ బ్రాండ్ అనేది నీకు తెలుసు, మంచి ప్రమోషన్స్ చేసారు, చాలా మంచి నేమ్ ఉంది అది తెలిసి నువ్వు ఆ స్టాక్ కొనుక్కున్నావు. జనాలు ఏం చేస్తున్నారంటే నార్మల్గా అది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, చాలా పెరిగిపోతుంది అని చెప్పి ఆశతో కొంటున్నారు అనమాట. అప్పుడు జనాలు నష్టపోతున్నారు మార్కెట్లో లాభపడాలి అంటే మంచి స్టాక్స్ కొనుక్కోవాలి. అంటే మంచి, ఇప్పుడు నువ్వు ఒక వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళావు అనుకో, పిచ్చి టొమాటోస్, ఆనియన్స్ కొంటావా లేకపోతే మంచిగా కొంటావా? మంచివే. ఎగ్జాక్ట్లీ, స్టాక్ మార్కెట్తో మంచియే కొనాలి. ఫండమెంటలీ అంటే ఒక మంచి ఒక బ్యాక్ బోన్ లాంటి కొన్ని ఉంటాయి అనమాట. అన్నీ చూసుకొని కొనుక్కోవాలి స్టాక్స్ అనేవి. సో ట్రేడింగ్ అనేది ఇన్స్టెంట్ మనీ కోసం చేసేది. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్. ఇన్వెస్టింగ్ వచ్చేసరికి చాలా ఇయర్స్ పేషెన్స్తో ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ క్లాస్లో ఉన్నావు? ఇప్పుడు థర్డ్ నుంచి డైరెక్ట్ నువ్వు 10th క్లాస్ చదవగలుగుతావా? ఎగ్జాక్ట్లీ, ఇదొక ప్రాసెస్. ఇన్వెస్టింగ్ కూడా అంతే చేయలేదు. నీకు టైం పట్టినా కానీ నువ్వు 10th క్లాస్ వరకు వెళ్తావు, బట్ అక్కడికి వెళ్ళాలని టైం పడుతుంది. దానికి పేషెన్స్ కావాలి. మార్కెట్లో కూడా అంతే, నువ్వు మంచి స్టాక్ కొనుక్కొని పేషెన్స్తో ఉంటే నీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ చరిత్ ఫర్ బీయింగ్ అవర్ గెస్ట్ టుడే. అండ్ చరిత్ ఇస్ అ వండర్ఫుల్ కిడ్, చాలా బాగా నేర్చుకున్నాడు స్టాక్ మార్కెట్స్ అంటే. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటి, IPO అంటే ఏంటి, ఓకే, అండ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, బేసిక్స్ అన్ని మేము కవర్ చేసినాం. ఇంకొక పాయింట్, చరిత్, ఇవన్నీ చేయడానికి మనకు ఒక ప్లేస్ కావాలన్నమాట. ఓకే, దాన్నే డిమాట్ అకౌంట్ అంటారు. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్, ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది రైతు బజార్లో జరుగుతుంది. ఓకే, ట్రేడింగ్కి డిమాట్ అకౌంట్ అనేది కావాలన్నమాట. ఆ ప్లేస్లోనే మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయగలుగుతాం. ఆ డిమాట్ అకౌంట్ అనే దాంట్లోనే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా? సో దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ సెకండ్ పార్ట్ కోసం అట్లీస్ట్ ఒక 100 likes రావాలి. వస్తే డెఫినెట్లీ చేస్తాం. రైట్ చరిత్? ఒక 22 సబ్స్క్రైబ్స్ కూడా ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ అ వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ.